ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలోని ఉమ్మడి కొత్తగూడ ఏజెన్సీలో ఉన్నాము. ఈ కొత్తగూడ ఏజెన్సీలో గంగారం మండలంలోని పందెం అడవులలో ఉన్నాము. ఈ పందెం అడవులలో కొడిశలమిట్ట అనే గ్రామం ఉంటుంది. ఈ కొడిశలమిట్ట గ్రామం నుంచి ఇటు బయ్యారం పందిపంపుల వరకు ఒక 18 కలవట్లు పడ్డాయి. ఈ 18 కలవట్లలో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు నాణ్యత లేని పనులు చేస్తున్నారు. దానికి నిదర్శనమే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఎందుకు అంటే సీతక్క నియోజకవర్గంలోని ఈ ఉమ్మడి కొత్తగూడెం అనేది ఒక మండలము. ఈ మండలంలో సీతక్క తన ఆదివాసీ ప్రాంతాలను కానీ ఆ గూడాలను కానీ అభివృద్ధి చేయాలి. వాళ్ళకు రోడ్డు రవాణా సౌకర్యాలు ఉండాలి. ఆ సౌకర్యాలు కలిగితేనే వాళ్ళు అభివృద్ధికి దగ్గర అవుతారని చెప్పేసి అటు పక్కన సీతక్క ఆదివాసీ గూడాలలో డెవలప్మెంట్ కోసం చూస్తుంటే, కానీ ఇక్కడ ఉన్నటువంటి కొందరు కాంట్రాక్టర్లు మాత్రం నాణ్యత లేని పనులు చేస్తున్నారు. అందుకు నిదర్శనమే ఏంటిది నాణ్యత లేని పనులు అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఇసుక. ఎందుకంటే ఇక్కడ కొన్ని కలవట్లు కానీ ఇక్కడ రహదారులు అనేది గుట్టల మధ్య నుంచి ఉంటాయి. ఈ గుట్టల మధ్య నుంచి ఒక ప్రాంతాన్ని నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి కానీ ఇక్కడ రోడ్డు సౌకర్యాలు ఉండవు. ఈ రోడ్డు సౌకర్యాల మధ్యలో కొన్ని వాగులు వంకలు ఉంటాయి. ఈ వాగులు వంకల మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళడానికి ప్రయత్నించడం వల్ల వాళ్ళకు అడ్డుగా ఉంటాయి. ఇలాంటి అడ్డు కాకుండా వాళ్ళ రవాణా సౌకర్యం మెరుగుపడాలి. పురుగు కానీ పాము కానీ ఎలాంటి కుట్టినా కూడా వారు ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి మంచి ఆసుపత్రికి వెళ్ళాలన్నా కానీ అక్కడ ఉన్న ఆసుపత్రిలోకి వెళ్ళేసి తన చికిత్స నిమిత్తం వాళ్ళు చికిత్స పొందాలన్నా కానీ వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు రావద్దు అని చెప్పేసి సీతక్క ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ గూడాలని అభివృద్ధి పదంలో నడపడం కొరకు తను ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు రవాణా వ్యవస్థని మెరుగుపరచడం కొరకు ఈ కలవట్లు అనేది ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చింది. కానీ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్లు మరియు ఇక్కడనే కొందరు రాజకీయ నాయకులు ఉంటారు. చోటా మోటా నాయకులు ఇప్పుడు ఎదుగుతున్న కొంతమంది కాంట్రాక్టర్లు ఉంటారు. ఇలాంటి కొందరు నాయకులు కాంట్రాక్టర్లుగా ఉంటూ మీరు ఒకసారి మీరు చూసుకోవచ్చు ఈ ఇసుకని వాడుతున్నారు. వాస్తవంగా ఏంటంటే ఒక గవర్నమెంట్ టెండర్ ద్వారా వచ్చినటువంటి కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చినటువంటి ఏదైనా కానీ బ్రిడ్జ్ అయినా కానీ చిన్న చిన్న కలవట్లైనా కానీ అక్కడ ఏమైనా కానీ చేయాలనుకుంటే అక్కడ ఇసుక కంకర ఈ కొన్ని సిమెంట్ కానీ కొన్ని నాణ్యతపరమైన కొన్ని నాణ్యతకి కొన్ని కండిషన్స్కి లోబడి అవి వాడుతూ ఉండాలి. కానీ ఇంకా ఇక్కడ మాత్రం ఇక్కడ ఘోరంగా ఉంది. ఒకసారి మీరు ఈ ఇసుకని చూసుకోవచ్చు. ఇసుకని చూడండి, ఇది లోకల్ ఇసుక. ఈ లోకల్ ఇసుక అంటే ఈ పక్కనే ఉన్నటువంటి ఒక వాగు ఉంటుంది. ఈ వాగులో ఉన్నటువంటి ఇసుకని ట్రాక్టర్ల ద్వారా నైట్ పూట తెప్పించుకొని ఇక్కడ ఇసుకని డంప్ చేసి ఈ యొక్క ఇసుకనే ఇక్కడ ఉన్నటువంటి కలవట్లకి మనం వాడుతున్నారని మనకు తెలిసింది. ఆ తెలిసిన సమాచారం నిమిత్తం మనం ఇక్కడ రావడం జరిగింది. మీరు ఒకసారి ఈ ఇసుకని మీరు దగ్గరికి వెళ్ళి చూసుకున్నట్టే ఇది లోకల్ ఇసుక. ఈ లోకల్ ఇసుకతోని సిమెంట్ పనులు కానీ ఎలాంటి కలవట్లు కానీ ఏమైనా బ్రిడ్జ్లు కానీ కట్టినప్పుడు నాణ్యతమైన దానికి ఒడిదొడుకులు అంటే నాణ్యతమైన ఇబ్బందులు వచ్చేసి అది తొందరగా కూలడానికి తొందరగా చెడిపోవడానికి ఆస్కారం అనేది చాలా ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక కల్వర్ట్. ఇక్కడ ఏదైతే పైపులు ఉంటాయో అంటే వాటర్ అట్టించి వెళ్ళడానికి రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ఇక్కడ తవ్వేసి ఇక్కడ పెద్ద పెద్ద పైపులు వేసేసి ఇవి కట్టడం జరుగుతుంది. ఈ ప్లేస్లో వీరు ఏదైతే ఇసుక కానీ ఏదైనా అక్రమంగా అడవిల నుంచెలు ఇక్కడ లోకల్ వాగుల నుంచెలు తీసుకొచ్చినప్పుడు ఇసుకని ఇక్కడ డంప్ చేసేసి ఈ కంకర కూడా మీరు చూసుకోవచ్చు. కంకర ప్లస్ ఈ ఫ్లై యాష్ ఇక్కడ తీసుకొచ్చేసి అక్కడ మిషన్ల ద్వారా కలిపేసి ఇక్కడ పెడుతున్నారు. అంటే ఈ ఏజెన్సీ ప్రాంతాలలో అధికారుల పర్యవేక్షణ లోపం అయిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే అధికారులు ఇంత దూరం వచ్చి పర్యవేక్షణ చేయట్లేదు. ఇక్కడ వాళ్ళ ఆడిటింగ్ అని జరగట్లేదు. ఈ ఆడిటింగ్ జరగకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కలవట్లు ఇక్కడ పనులు జరుగుతున్నాయో ఈ పనులు పరిశీలించకపోవడం వల్ల వీళ్ళు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ఏదైతే లోకల్ ఇసుక అంటే లోకల్ ఇసుక చాలా తక్కువ రేట్లో వస్తుంది. ఏదో ప్లేన్ ఏరియాలో ఏదో సిటీ నుంచి ఇక్కడ తెప్పించుకుంటే కొంచెం రవాణా వల్ల అది వాళ్ళకి అధిక భారంగా ఉంటుంది. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో పైసలు మిగిల్చుకోవడానికి ఈ లోకల్ ఇసుకని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసేసి వీటిని కట్టడం జరుగుతుంది. అంటే ఈ కొడిశలమిట్ట నుంచి పందిపంపుల అంటే మహబూబాబాద్ జిల్లాని బయ్యారం మండలంలో పందిపంపులకి వరకు ఒక 18 కలవట్లు పడ్డాయి. ఈ 18 కలవట్ల పరిస్థితి ఇలానే ఉంది.